మరణ వార్త దేశం నలుమూలలా దావానలం వలె వ్యాపించింది. రాజహత్యాన్వేషణకై సర్వసైన్యాధిపతి ప్రచండు దేశంలో హింసాకాండ ప్రారంభించాడు. ప్రజాహృదయాకాశంపై విషాద కారుమేఘాలు కమ్ముకున్నాయి. చేస్తున్న రాకుమారుడు ప్రతాపసింహునికి తండ్రి మరణవార్త చేరింది. రాకుమారునికి సంభవించిన ఘోర విపత్తుకు గురుకులమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రతాప్, ధైర్యం వహించు నాయన. పితృశోకంలో మునిగి నీ కర్తవ్యాన్ని మరువు. భర్తృశోకార్తి అయిన నీ తల్లికి ధైర్యం చెప్పి ఎంత క్షోభించిపోతుంది. ఊరడెల్లండి మహారాణి. పెద్దలు మీరే ఇలా తల్లడిల్లితే ఇక మేం చేయగలిగిందే ఉంటుంది. మాకు కర్తవ్యాన్ని బోధించేది ఎవరు? కర్తవ్యం ప్రచండ, మహారాజుల వారికి సొంత తమ్ముడివి, సర్వసైన్యాధిపతివి నీవు. అనుభవజ్ఞులైన అమాత్యవర్యులు ఇంత అంగబలము ఉండి ఈ రాజనగరంలో ఇంత దారుణం జరిగిందే. ఇక కర్తవ్యమేమని బోధించన్నాయన? నిజమే వదిన. రేపు యువరాజు ప్రతాపసింహుడు వచ్చి చిన్నాన్న నాన్న ఏడి అని అడిగితే నేనేమని సమాధానం చెప్పను? అతనికి నా ముఖం ఎలా చూపించను? భజరంగా ఊరుకో నాయన, ఊరుకో. ఏం చేయన్నా, పెదనాన్నగారి మరణానికి తమ్ముడు కొడుకుని నాకే ఇలా ఉంటే అసలు కొడుకు అన్నయ్యకి ఎలా ఉంటుందోనని మరీ భయంగా ఉంది. నిజమే నాయన. తండ్రి మరణ వార్త విని ఆ పసివాడు ఎంత తల్లడిల్లిపోయాడు. ఆచార్య, బాబును తీసుకెళ్లి ఊరడించండి. ఊరడెల్లండి బాబు. విధివ్రాత తప్పించడం ఎవరి తరం? ఏ దారుణానికైనా పాల్పడతారు. కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఎంతగానో చెప్పాను. కానీ అన్నగారు నా మాట విని రాతనగర్లోనే మహారాజుకు ఆత్మీయులుగా నటించేవారే. రాజకుమారుడు మీ వంతు జాగ్రత్త.
నీ పేరు తెలుసుకోవచ్చా? ప్రమీల. ప్రమీల? ఎంత చక్కని పేరు. ఇప్పటికే మీ ప్రయాణానికి చాలా అంతరాయం కలిగించాను. అవునవును, ఈ ఆలస్యానికి నా రాజకార్యాలని ఆగిపోవు మరి. అంత మించిపోయే పనేం లేదు. మా అన్నని చూడ్డానికి రాజధానికి వెళుతున్నాను. మీరెక్కడికి? నేను అక్కడికి. అక్కడ మీకెవరన్నా బంధువులు ఉన్నారా? లేరు. నేను ఒక పరదేశీ. పరదేశీ? అవును. అయితే రండి, మా అన్నయ్య ఇంటికి పోదాం. మా అన్నయ్య మీకేం సహాయం కావాలనే సంతోషంగా చేస్తాడు. వద్దు. రండి పోదాం. వద్దు, నీకు ఇప్పటికే చాలా శ్రమ కలిగించాను. నడిచే వెళ్తాను. మీరు నడవలేరని, మీకు కాళ్ళు లేవని కాదు, అలసి ఉన్నారని చెప్పాను. అరే, కోపం వచ్చిందా? సరే, బండిలోనే పోదాం. ఏమో నాయన, నాకెందుకో భయంగా ఉంది. నా కుడిక నదురుతూ ఉంది. రాత్రి ఒక పీడకల కూడా వచ్చింది. నా చిట్టి తండ్రి ఏ ఆపదలో ఉన్నాడు? నాకు అదే ఆందోళనగా ఉంది వదిన. దైవం మనల్ని పరీక్షిస్తున్నట్టుంది. దేశంలో పరిస్థితులు చూస్తే ఏ క్షణాన ఎవరి ప్రాణం మీదకు వస్తుందో చెప్పలేకుండా ఉన్నాం. శ్రీ 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 ప్రతాపసింహుల వారు విజయం చేస్తున్నారు. అన్నయ్య, ఇదేమిటి నాయన? ఈ గాయాలేమిటి? ఈ దుస్తులేమిటి? రాత్రి ఎవరో విద్రోహులు నా గుడారం మీద దాడి చేసి మీద హత్యా ప్రయత్నం చేశారమ్మా. నీ మీదే హత్యా ప్రయత్నమా? అవును చిన్నాన్న. ఈ పాపిష్టి విద్రోహులు నిన్ను కూడా నాకు లేకుండా చేస్తారా నాయన? ఏం పాపం చేశాను నాయన? నాకే పరీక్ష. 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నా ఇటువంటి ఉపద్రవాలు తప్పడం లేదు నాయనా. భగవంతుని దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డావు. అదే 10,000. నాయన ప్రభు, దారుణం దారుణం! మహామంత్రుల వారిని ఎవరో హత్య చేశారు. హత్య? మహామంత్రుల వారిన? అవును ప్రభు.
మేము వెళ్ళి చూసేసరికి మహామంత్రుల వారు పెద్ద రక్మడుగులో పడి ఉన్నారు. ఇదిగో వారి గుండెల్లో పొడిచి ఉన్న బాబు. ప్రభుభక్తి పరాయణుడు, పరమ శాంతమూర్తి. ఆ మహానుభావుని చంపటానికి వాళ్లకు చేతులు ఎలా వచ్చాయి? చూచారా, ఈ 2 కత్తుల మీద ఒకే చిహ్నం. ఆశ్చర్యం! మహారాజును చంపిన కత్తి మీద కూడా ఇదే చిహ్నం. ఈ అత్యాచారాలకన్నిటికీ వెనుక ఏదో రహస్య విద్రోహ కూట ఉంది. సందేహం లేదు, నా అనుమానమే నిజమైంది. ఇంత తెలిసి కూడా సర్వసేనాధిపతులై ఉండి విద్రోహుల్ని మట్టు పెట్టక ఇంకా అనుమానం అంటూ ఆలోచిస్తూ కూర్చున్నారు. లేదు నాయన, ఆ ప్రయత్నం మీదనే ఉన్నాను. దేశం నలుమూలలా గూఢచారులను పంపి అనేక రహస్యాలు సేకరించాను. అనుమానమన్న వాళ్ళందరినీ పట్టి బంధించి ఉంచాను. నీరాకు కోసమే నిరీక్షిస్తున్నాను. ఇక వాళ్ళను విచారించి శిక్షలు విధించడమే తరువాయి. దీనికి విచారణ అనవసరం చిన్నాన్న. రాజగచ్చానేరానికి ఒకే ఒక శిక్ష, మరణ శిక్ష. దైవ స్వరూపులైన మహారాజు వారి దారుణ హత్యకు కారకులు, మహామంత్రులను మట్టుబెట్టిన హంతకులు అయిన ఈ నిందితులపై రాజహత్య, విప్లవ ప్రయత్నం అభియోగాలుగా తేబడినవి. దేశంలో అరాజకత్వం, అశాంతి దేశం రేకెత్తించి ప్రభుత్వానికి వ్యతిరేక విప్లవ కూటాన్ని నిర్మించి అమాయక ప్రజలను పెడత్రోవల పట్టించి అమానుష చర్యలను సాగిస్తున్న ఈ విశ్వాసఘాతకులు ఘోర శిక్షకు అర్హులు. ఈ నిందితులందరికీ అఖిల ప్రజా సమక్షములో మరణశిక్ష జరిపించమని శ్రీ 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 యువరాజ ప్రతాపసింహుల వారి ఆజ్ఞ. అన్నయ్య, అన్యాయంగా నా అన్న ప్రాణాలు బలిగొన్న ఆ రాక్షసుడు ద్రోహి. ఆ రాకుమారుని రక్తం కళ్ళు చూస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే నా ప్రతీకారం.